ఓం చంద్రాయ నమః. లక్ష్మీతంత్రం ఇంకో మాట చెప్పింది. ఆనందజనక సత్య మంత్ర శ్రియం షరక్షర. ఈ మంత్రం గొప్పతనం ఏమిటో తెలుసునా? ఆనందజనకము, సత్యము. అంటే నువ్వు ఈ చంద్రాయ నమః చదువుకోవాలంటే మడిగట్టుకోవాలి, ఏదో ఫలానా పనులు చేయాలి, దీనికి ఇన్ని రకాల పళ్ళు ఆరిగింపు చేయాలి, నైవేద్యం పెట్టాలి, ఇదేం లేదండి. హాయిగా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ కొన్ని సమయాల్లో తప్ప, అంటే కొంచెం మనం అపవిత్రంగా ఉండే సమయాలు ఉంటాయి కదా, ఆ సమయంలో లేదా వేరే పనుల్లో ఉండగా తప్ప చంద్రాయ నమః చంద్రాయ నమః ఓం చంద్రాయ నమః అనుకోండి, సరిపోతుంది. అప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంచేత చలి ఆహ్లాదని, అంటే చలి శబ్దానికి అర్థము ఆహ్లాదము కలిగించున్నది అని అర్థం అన్నమాట. చంద్రాయ నమః. భవదావాగ్ని దగ్ధానాం నిర్వృతిం ప్రకరోతి అయం. సంసారంలో పడి ఉండి కష్టపడుతున్న వాడికి ఆ చంద్ర శబ్దం వినగానే ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే ఇల్లంతా తిప్పినా వాడికి అవటం లేదు. ఆఖరికి బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిలి రావే అంటే వాడికి ఆ చందమామను చూశాడా, ఆ జాబిలి అని పేరు ఎందుకు వచ్చింది, అమృతమని వీడి మొహం లేదు, అమావాస్య నాడు ఇంత చేసి చంద్రుడు కనిపిస్తాడా? ఆ చందమామ పేరు వినగానే పిల్లవాడు ఏడు ఆపట్లేదా, బిడ్డ ఏడు ఆపట్లేదు, అదిట. అలాంటిది భవదావాగ్ని దగ్ధ, వీళ్ళ సంసార తాపాన్ని తొలగించే మంత్రమయ్యా ఇది. అంటే అంతర్యామి రూపం అని చెప్తారు ఇక్కడ చంద్రా శబ్దము. అంటే హృదయమే కమలము. మనకు ఉపనిషత్తు చెప్పింది, మంత్రపుష్పంలో చదువుతాం ఏమని? పద్మకోశ ప్రతీకాశం సృషంజాప్యధోముఖం. అధోముఖముగా ఉండే పద్మాకారంలో ఉంటుంది, గుండెకి దిగువగా ఒక నాడీ కేంద్రము. నీ సాధన వల్ల దాన్ని వెల్లకిలా తిప్పాలి, తిప్పినది మొగ్గాకారంలో ఉంటుంది. నీ సాధన వల్ల ఈ మొగ్గ విచ్చుకుంటుంది, ఆ లోపల భగవతత్వం ఉంటుంది. లక్ష్మీనారాయణులే దాంట్లో ఉంటే తుమ్మెదలు లేదు, అవి రెండు హంసలు అంటారు. ఆ సమయంలో ధ్యాన దశ లోపల నీ పాపక్షాళన జరుగుతుంది. ఇది మనకి చెప్పే విధానం. అంచేత చంద్ర శబ్దము దయ అనే శబ్దము రెండూ కూడా చల్లదనాన్ని సూచించేవి అంటుంది నిఘంటువు. దానికే ఒక ఆయన ఎవరు వేదుల వారని చెప్పి కీర్తిశేషులు వారు లక్ష్మీతంత్రాన్ని అలాగే లక్ష్మీ సహస్రాన్ని ఆధారంగా చేసుకుని అంటారు ఒక మాట. చేసి ఎన్నో తప్పులను చెప్పగగూడనివి అయినను పేర్వాసిని గన్న నీ దయ పరువును నాపై తప్పదు అంబా. అమ్మా, చాలా పనులు చేశానమ్మా నేను. ఇవన్నీ సంస్కృత శ్లోకాలకి అందమైన అనువాదాలు, ఆ రక్షణ చెప్పడానికి. ఎన్నో తప్పులు చేశాను, అయినా నీ దయ నా మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? సంత్రాసము చెందు నాకు వరదానచణ. నువ్వు వరములు పడంలో గొప్పదానివి. నాకంటే తప్పుడు పని ఒకడు చేశాడు వెనకటి రోజుల్లోనూ, అప్పుడు నేను పుట్టలే, సంవత్సరాల కిందట కాదు యుగాల కిందట. వాడినే నువ్వు రక్షించావే. ఇప్పుడు నేనేం తప్పు చేశానమ్మా? సంసారంలో పడే చిన్న చిన్న తప్పులు చేస్తున్నాను, రక్షించలేవా నువ్వు? కాకాసుర రక్షణము అధికమైన ధృతిన్ కలుగజేయడు. అది విశేషం ఇక్కడ. కాకాసురుడు చెయ్యకూడని తప్పు చేశాడు. ఎలాగట? అమ్మవారి వక్షస్థలాన్ని చీల్చివేశాడు. దుర్మార్గుడు కదండి. సీతాదేవి అలాంటి కాకాసురుణ్ణి కూడా సీతాదేవి రాముడి పాదాల మీద పడేలా చేసి రక్షణ కలిగించింది. నీ కాకాసుర రక్షణమే నాకు గొప్ప ధైర్యం ఇస్తోంది. అర్థమేమిటో తెలుసునా? చాలామంది అమ్మవారి ఆరాధన చేసేవారు ఫలితములు కోరవచ్చును, ధనము, వాహనములు, వైభవం అన్నీ కోరవచ్చును. కానీ కోరకూడని కొన్ని కోరికలు, తమాషా కోరికలు, సభయందు ఉచ్చరించడానికి కూడా వీల్లేని కోరికలని మనస్సులో పెట్టుకుని దానికి పేరేం పెట్టారు? వశీకరణ అని పేరు పెట్టారు. వశీకరణ శబ్దానికి అధర్వణ వేదం ఈ అర్థం చెప్పాలా? అలాంటివి కోరవద్దు నాయన. జనులందరూ నీకు వశమవుతారు ఎప్పుడు? నీ చూపులో చల్లదనం ఉన్నప్పుడు. ఈ చల్లదనం ఎప్పుడు వస్తుంది? అమ్మవారు చాంద్రీకళతో నీ లోపల చేరి ఉన్నప్పుడు. ఇది అంతరార్థం అక్కడ.
అంచేత దీన్నే వశీకరణ శబ్దాన్ని ద్రౌపదీదేవి సత్యభామకి అరణ్య పర్వంలో ఒక 70 శ్లోకాల్లో చెప్పింది. పిచ్చిదానా, నీ ఆలోచన తప్పు, ఇది పద్ధతి, భార్యాభర్తల అనుబంధము, సమాజ అనుబంధం ఇది అంటూ అద్భుతంగా చెప్తుంది ఆవిడ. అందుకని అంచేత లక్ష్మీతంత్రం చెప్పిన మాట ఇది. చంక్రమ్యమాణా భక్తానాం అని చెప్పుకున్నాం కదా, అలాగే ద్రవింపజేస్తూ పరమపదంలో పాపాలు తొలగించడం అన్నది హరిణి, సంసారంలో పాపాలు తొలగించడం అన్నది ఇక్కడ చంద్ర అని అర్థం అన్నమాట. పాపాలు 2 రకాలు, మనం ఇక్కడ చేస్తాం, ఇది తొలగించడానికి చంద్ర. ఓసారి తెలియకుండా అక్కడ పాపాలు చేస్తుంటాం. అలా ఎలా చేస్తామని, ఇంత మోక్షానికి వెళ్తా పాపాలు ఇంకా చేస్తామా? చెయ్యలేదా బాబు? నహుషుడు స్వర్గానికి వెళ్ళాడు, పాపం చెయ్యలే. ఎవరు కోరకూడదో ఆ కోరకూడని స్త్రీని కోరుకున్నాడు, పతనమై పాములో పడ్డాడు. యయాతి మహారాజు వెళ్ళాడు స్వర్గానికి, వెళ్ళినవాడు అధికారం ఇంకా రాలే, అక్కడికి వెళ్ళగానే ఋషులని అందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టాట. చూసారా ఎంత గొప్పవాడిని వచ్చాను, మీరు ఏమన్నా ఇలానే చేశారా అన్నట్ట అని అనగానే ఢామని భూమి మీద పడ్డాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మహాభీషుడు అని చెప్పి 1000 అశ్వమేధాలు చేశాడు. చేస్తే నిజానికి ఇంద్రుడే వచ్చి సావగొట్టాలి కదా, కానీ అశ్వమేధం చేసింది కోరికతో చేయలే, అందుకని ఇంద్రుడు ఆయన జోలికి రాలే, స్వర్గానికి వెళ్ళాడు. బాగుంది. ఓసారి అనుకోకుండా బ్రహ్మలోకానికి వెళ్ళాట. వెడితే అక్కడ గంగాదేవి కూడా వచ్చింది బ్రహ్మని సేవించుకోవడానికి. అసలే దేవత కదా, తెల్లని దేవతా వస్త్రాలు కట్టింది. వాయుదేవుడు వీస్తూ వీస్తూ గంగ మీదుగా ఇలా వచ్చాట. పాపం ఆవిడ వస్త్రము ఉండాల్సిన తోటి కంటే కాస్త పక్కే తప్పుకుంది. ఈ మహాభీషుడు తేరిపార చూశాట. కోరికతో కాదు, అయ్యయ్యో సభలోకి వస్తే ఇలా వచ్చేవిటమ్మా అన్నట్టుగా ఆ చూడడం కూడా తప్పే అన్నాడు. బ్రహ్మదేవుడు వెళ్ళి మానవలోకంలో పుట్టు అన్నాడు. అంటే అక్కడ తప్పులు చేస్తాం మనం, ఇక్కడ తప్పులు జరుగుతాయి. అక్కడ తప్పులు తొలగించేది ఎవరు? హరిణి, పాపములు హరించేది. ఇక్కడ తప్పులు తొలగించేది చంద్ర. అంటే మనకెంత ధైర్యాన్ని కలిగిస్తుందో చూడండి శ్రీ సూక్తము. అంటే పనిగట్టుకు తప్పులు చేయమని కాదు, పొరపాటును తప్పు జరిగిన రక్షణ కలిగిస్తుంది. ఆ మహాభిషుడే శంతనుడయ్యాడు. ఆ పాపానికి తాపానికి శాపానికి కారణమైన గంగ కూడా మానవకాంతగా వచ్చింది. అంతేకాదు మరి అష్టవసువులు కూడా తప్పులు చేశారు వశిష్ఠాశ్రమంలో. అందుకని వాళ్ళు గంగా నదికి పుత్రుడుగా జన్మించారు. చివరి వాడైన ప్రభాసుడు భీష్ముడిగా వచ్చాడు. ఆ భీష్ముడి తాపాన్ని కూడా తొలగించింది గంగ కదా. అందుకని చంద్ర సతతం ద్రావయామి అంటే దుష్కృతం ద్రావయామి అన్నారు. అలాంటి చంద్ర అని పిలిచిన తరువాత మళ్ళీ ఇంకొక నామంతో పిలుస్తున్నాం మనం శ్రీ సూక్తంలో. చంద్రాం హిరణ్మయీం. హిరణ్మయి అంటే బంగారు తల్లి ఆవిడ. అంటే మొత్తం అంతా బంగారమే. అంటే కరిగించి ఆభరణాలు చేసుకోవచ్చా అని అడగడం. బంగారం అంటే అదని కాదు, లోహం అని చెప్పలేదు ఇక్కడ, అలాంటిది కాదు ఇక్కడ అన్నట్టు. బంగారం అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఒక ఋషిగారి భార్య చాలా గొప్ప తపస్సంపన్నురాలు. ఆవిడ పేరు మనకు అంతగా గుర్తు, విపాష అని పేరు ఆవిడికి. ఆవిడికి ఎందుకో అనుకోకుండా ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు అడిగాడు ఇంద్రుని, ఏమయ్యే ఇంత సేవ చేసుకుంది ఏమిటి కర్మ అంటే, ఇంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకి కొత్త కాలు ఒకటి అమర్చాట. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఆర్టిఫిషియల్ లింబ్ అంటారే అలాంటిది. దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసునా? ఆమె కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తున్నంతసేపు అది బంగారు కాలులాగా మెరిసిపోతుంటుందిట. ఎవడైనా కానీ ఆమె వంక దుర్మార్గపు చూపుతోటి చూచినట్టయితే ఇది బంగారు రంగుతో కాదు ఇనప రంగుతో కనిపిస్తుందట, అయోమయముగా కనిపిస్తుందట. అది చూడగానే వాడి మనసు మారిపోయి అయ్యో బాబు ఇలాంటి ఆవిడ మీద ఏమిటి అని వెళ్ళిపోతాడు వాడు పాపం. అలాగా దాన్నే మన వాళ్ళు ఐరన్ లెగ్ అంటారు, గోల్డ్. ఇది అక్కడి నుంచి ఋగ్వేదంలో మంత్రం ఇది అదిట. అలాగా పాపాలు తొలగించడంలో 2 పద్ధతులు. ఒకటి ఈవిడికి కష్టం కలిగించకుండా ఉండడము, రెండవది ఈవిడికి ఎదటివాడు కష్టం కలిగించకుండా ఉండడం. అందుకని హిరణ్మయి, హిరణ్యాది ధన ప్రచుర అంటారు ఆవిడ్ని పట్టుకుని. ఇక్కడే ఒక శ్లోకం చెప్తారు పెద్దలు, రత్నగర్భస్థితే లక్ష్మి శీఘ్రమాగచ్చ సువ్రతే.
ఇంట్లో పిల్లాడో పిల్ల అమ్మని పిలిచినట్టుగా పిలుస్తున్నారు లక్ష్మీదేవిని. ఆ పిల్ల వచ్చింది స్కూల్ నుంచో, పిల్లాడు వచ్చాడు, అమ్మాయి వచ్చిందో, అమ్మాయి ఇలా రాబెట్టి వస్తున్నాడు, లోపల ఉంది కదా, వచ్చే లోపల 3 సార్లు కేకెడతాడు వీడు. అలాగే అంటున్నాడు చూడండి లక్ష్మీదేవిటే, శ్రద్ధగర్భస్థితే లక్ష్మి శీఘ్రమాగచ్చ సూరతే, వెంటనే రావమ్మా నువ్వు అంటే, అంతటి భక్తి మీ లోపల ఉన్నప్పుడు అమ్మవారిని శాసించగలరు, భగవంతుణ్ణి శాసించగలరు. వాలి కూడా అన్నాడు రాముణ్ణి పట్టుకుని, మరుగేలా రా ఓ రాఘవ అన్నట్టు, నీళ్ళు బంగారం గారు ఎంత వేళాకోళం చేస్తావు. భక్తి పరాకాష్ఠకి చెందినప్పుడు పిలిచే విధానం అది. అందుకని రత్నగర్భస్థితే లక్ష్మి శీఘ్రమాగచ్చ సువ్రతే తిష్టస్వపురతో మమ పరిపూర్ణే హిరణ్మయీ. తిష్ట అని అంటల్లా, తిష్టస్వ అంటున్నారు. అంటే ఇలాంటి పదాలు చాలా తోడు వస్తాయి ఇక్కడ ఈ మధ్యలోను. తిష్టస్వ అంటే 2 అర్థాలు. తిష్ట అంటే మామూలుగా ఉండు అని, తిష్టస్వ అంటే ఉండుకో అంటాము మనం. అంటే ఉండుకో అది తప్పు పదం. అంటే ఉండడం అన్నది నీ ప్రయోజనమే. అంటే వంట వండు, మనమంతా తినాలి. వంట వండుకోండి, నాకు అక్కల్లా, నువ్వే వండుకు తిను అంటే ఈ స్వ అన్న శబ్దం వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు అర్థం ఏమవుతుంది? ప్రయోజనం నాది కాదు నీదే అన్న అర్థం అన్నమాట. తిష్టస్వ, అమ్మా నా ఇంట్లో ధనం ఉండాలి అంటే అర్థం వేరు. నా ఇంట్లో ధనం ఉండేలా చూసుకో అంటే బాధ్యత నీదే. ఇలాంటిదే ఒక చోట సీతాదేవితో రామచంద్రస్వామి కూడా అన్నాడు. లంకానగరంలో యుద్ధం అయిపోయింది. ఆ లంకానగరానికి విభీషణ పట్టాభిషేకం కూడా అయిపోయింది. అందరూ పుష్పకం ఎక్కారు, వెళ్ళిపోతున్నారు అయోధ్యకి. ఒకసారి ఆకాశంలోకి వెళ్ళింది. సీతాదేవితో చూసి లంకామీక్షస్వ వైదేహి అన్నట్ట, లంక చూసుకో సీత అన్నట్ట. పాపం అమ్మవారు కొంచెం పరాగ్గా విన్నట్టుంది. కిందటేడాదే నేను ఆకాశం మించి చూశాను, అప్పుడు కూడా పుష్పక విమానం మీదుగానే వచ్చాను నేను. లంకా అంటే మన భాషలో ఏరియల్ వ్యూ, నాకు ఇది కొత్త కాదు, మీరే మొదటిసారి విమానం ఎక్కారు కదా, చూసుకోండి అందట. అంటే నవ్వి రాముడు అన్నాడు, లంకామీక్ష అనలేదు నేను, లంకామీక్షస్వ అన్నాను నేను, లంక చూసుకో అన్నా. అప్పుడే ఆవిడికి అర్థమైంది దీంట్లో అంతరార్థం. కిందటి సంవత్సరం పుష్పకంలో వచ్చినప్పుడు ఏడుస్తూ లంకానగరాన్ని చూచింది. ఆ ఏడుస్తూ లక్ష్మీదేవి కన్నీటి ధారలలో, కన్నీటి ధారల తెరలలో చూస్తే లంకానగరం నిలబడుతుందండి. ఏడాది తిరగకుండా 3 సార్లు అగ్ని ప్రమాదానికి గురైంది. మొదట హనుమంతుడు చేశాడు, తర్వాత వానరులు ఇంకో 2 సార్లు చేశాడు పాపం, ముత్తడగా 3 అని చెప్పి. అలాంటి లంకానగరం అప్పుడు అలా ఉంది కనుక నీకు అనిపించింది. అప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఇప్పుడు విభీషణుడు మన పిల్లవాడు. లంక బాగుండాలి అంచేత ప్రేమగా చూడవమ్మా నువ్వు, లంకా మీక్షస్వ, ఏం చేత అమృతవర్షిణివి కదా నువ్వు. అందుకని నెల తిరగకుండా లంకానగరం మళ్ళీ పునర్వైభవాన్ని పొందిందంటుంది శ్రీమద్ రామాయణము. అలాగా తిష్టస్వ మమ పరిపూర్ణే హిరణ్మయీ, ఈ హిరణ్మయీ శబ్దంతో ప్రార్థన చేశారు. అంచేత నీ వచ్చి నా ఇంటిలో ఉండు. మనకి ఒకప్పటి రోజుల్లో మంగళహారతి ఒకటి ఉండేది, అది కొంచెం కన్నడ నుంచి దిగుమతి చేసుకున్నారు వీళ్ళు. లక్ష్మి రావమ్మ, భాగ్యలక్ష్మి రావమ్మ అని చెప్పి ఇట్లా రమ్మని పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా ఎత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి. ఎంత ప్రేమ, ఎంత తల్లి బిడ్డతో మాట్లాడినట్టే కదండి ఆ మంగళహారతిలోనూ అద్భుతంగా. అలాగ తిష్టస్వ, వచ్చి నన్ను రక్షించుకో. హిరణ్మయి ఎంచేత హిరణ్మయాది లేదా హిరణ్యాది ధనప్రచుర. రెండవది సువర్ణ స్వరూపిణి, తత్సువర్ణమభవత్. ఏది సువర్ణమయ్యింది అంటే, ఒకసారి ఈ వరుణదేవత భార్యలని చూచినప్పుడు అగ్ని మనస్సు ద్రవించిందిట. అక్కడ ఆ ఘట్టం లోపల అది కాస్త సువర్ణం కింద మారింది అంటారు. అలాగే పరమశివుని శక్తి కూడా సువర్ణం కింద మారింది. పరమశివుని రేతస్సు బంగారము కింద మారిందంటూ కాళికా పురాణ గాథ చెప్తుంది. అంటే భగవంతుని ఇచ్ఛాశక్తి, తపశ్శక్తి, వీర్యశక్తే బంగారము. బంగారం అంటే మనం తక్కువగా మాట్లాడుకుంటున్నాం ఇది. అంచేత ఆ కాళికా పురాణ గాథ ప్రకారము చెప్పుకునే మాట సువర్ణ స్వరూపిణి
ఇది